వంట రాని వాళ్ళు అలానే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చికెన్ కర్రీ ఇలా చేయండి. చిటికెలో అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా అదిరిపోతుంది. కేజీ చికెన్ని మంచిగా వాష్ చేసుకొని గిన్నెలోకి తీసుకుని పసుపు, ఉప్పు, కారం, పెరుగు, చికెన్ మసాలా వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని తగినంత ఆయిల్ వేసుకొని 1 ఆనియన్, 2 పచ్చిమిర్చీస్ మంచిగా కట్ చేసుకొని అందులో వేసేసుకొని వేగించుకోవాలి. అలా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం వేగిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా అందులో వేసేసుకొని పావుగంట సేపు ఉడికించుకోవాలి. అలా ఉడికిన చికెన్లోకి 1/2 కప్పు కొబ్బరి మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు ప్లేట్ పెట్టేసి ఉడికించుకోవాలి. కొన్ని వాటర్ కూడా వేసుకోండి. అలా ఉడికిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని కొంచెం గరం మసాలా వేసుకొని 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. అంతేనండి, వేడి వేడి అన్నంలో చికెన్ కర్రీ సర్వ్ చేసుకొని తింటుంటే అద్దిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇంప్రెస్ అయిపోతారు. నచ్చితే లైక్ చేయండి. మరికొన్ని కుకింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.